హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. 1 మంత్ పాలన పవన్ కళ్యాణ్ గారు ఈ 1 మంత్లో కూడా ఎలాంటి పరిపాలన ప్రజలకు అందించారు, ముందు ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి ఇవాళ స్టూడియోలో ఉన్నారు స్పోక్స్ పర్సన్ మాధవ్ గారు. ఇవాళ మాధవ్ గారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఎలా ఉన్నారు మీరు? యా ఫైన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ద అనంత టీవీ ఆల్సో. ప్లెజర్ ఇస్ మైన్. మీరు జనసేన కార్యకర్తగా అలాగే జనసేన స్పోక్స్ పర్సన్గా చాలా విషయాలు మాట్లాడారు. సో ఈ 1 మంత్ పాలన తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనసేన అధినేత మన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పదవిలోకి వచ్చి మనకి ఏదైతే చేస్తున్నారో అది ఇంతకుముందు మనకి ఎప్పటి నుంచో కూడా మనకి ఇంతకుముందు పదవి లేనప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి తన స్వంత నిధులతో అదే ఉన్నంత వరకు చేస్తూనే వచ్చారు మేము. బట్ ఇప్పుడు ఏదైతే మనకి అధికారం వచ్చినప్పటి నుంచి మనకి ఏమవుతుందంటే చేయగలిగింది ఇంకా రీచబిలిటీ ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఒక లిమిటెడ్ పీపుల్కి చేస్తే ఇప్పుడు ఆ రీచబిలిటీ అనేది, ఆ బాధ్యత అనేది ఇంకా చాలా వరకు ఎక్స్పాన్షన్ అయింది. అది ఎక్కువ మందికి సేవ చేసే ఒక భాగ్యం అనేది, ఆ అదృష్టమైన రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంటే ఈ 1 మంత్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు, డ్రాస్టిక్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిగా చాలా వరకు మేము ఎలక్షన్స్ బిఫోర్ కూడా ఆన్ ద కోర్ ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి మేము చూసినప్పుడు బాగా మేము ఫేస్ చేస్తుంది, బాగా మేము తెలుసుకుంది ఏంటంటే నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు చాలా వరకు వాళ్ళ యొక్క అంటే నిర్మాణ రంగం కుదేలైపోయి కుప్పకూలిపోయి అక్కడ ఏదైతే కార్మికులు వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు రోజువారీ కూలీ లేక ఎంతోమంది వాళ్ళ యొక్క ఈ నెలసరి సంపాదన లేక చాలామంది కుటుంబం గడవలేని పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనకి వచ్చిన తర్వాత ఈ 1 మంత్లో ఫస్ట్గా చెప్పినట్టుగా ఇసుకని ఫ్రీ చేశారు. సో అది ఒక రియల్ ఎస్టేట్ భూమిని తీసుకురావడంతో పాటుగా అటు సామాన్ నుంచి ఫ్రమ్ ద జీరో నుంచి ఫ్రమ్ ద రియల్ ఎస్టేట్ తీసుకురావడం వరకు ఫ్రమ్ ఆల్ ద కోర్ వరకు కూడా ఒక డ్రాస్టిక్ చేంజెస్ అనేది మారిపోయింది. ఇంతకుముందు మనకి గత ముఖ్యమంత్రి చెప్పడం ఏంటంటే ఒక రాజధాని నిర్మించడం అంటే ఒక భవనాలు కట్టడము, బిల్డింగ్లు నిర్మించడం, అది కాదు రాజధాని అని చెప్పేసి. బట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనకి కీ రోల్స్ ఉంటుందో ఇట్ షోస్ ద ఇంపాక్ట్ టు ఆల్ ద కార్నర్స్. మనకి తెలియకుండానే ప్రతి ఒక్క రంగం మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మన ఇసుకని ఈరోజు చూస్తుంటే మేము లాస్ట్ వీక్ కూడా ఫ్రమ్ ద కోర్ నుంచి కూడా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంప్లీట్ దే ఆర్ గివింగ్ ఫర్ ద ఫ్రీ. ఏదైతే మన బేసిక్ ఆ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ని బేర్ చేస్తూ గవర్నమెంట్కి మిగతాదంతా కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్తో పాటుగా నిర్మాణ రంగం కూడా పుంజుకుంది. దాంతోపాటుగా మనకి ఏదైతే రెక్కాడితే డొక్కాడిని కూలీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగింది. సో మనకి ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తుందంటే వీ షుడ్ టీచ్ దమ్ ఫిషింగ్ అన్నట్టుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, అంటే ఏదో ఒక పథకాలు ఇచ్చో లేదంటే నెలకి ఇంత ఆ స్కీమ్ ఇవి ఇచ్చే అలా కాకుండా సో వాళ్ళకి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా నిర్మాణ రంగంలో ఈ పుంజుకోవడం వల్ల మనకి అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో రాజధాని నిర్మాణ పనులు అవి జరగటము ప్లస్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద స్టేట్లో కూడా ఏదైతే ఆ కార్మికుడు ఉన్నాడో వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది చెప్పుకోవచ్చు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి రంగం మీద కూడా ఇట్ హ్యాస్ షోన్ ద డ్రాస్టిక్ చేంజ్ మేము. ఎందుకంటే మనకి మనకి వచ్చిన తర్వాత లాస్ట్ ఎప్పుడైతే స్టేట్ ఫార్మేషన్ జరిగిన విత్ ఇన్ డేస్లోని మనం సెంటర్ దగ్గర నుంచి 6,400 కోట్ల పైచిలకు డబ్బులు తెచ్చుకోగలిగాము. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే తెచ్చుకోగలిగాము. దాంతోపాటు విత్ ఇన్ ఎ వీక్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన పొన్నూరు చూడొచ్చు, చీరాల దగ్గర చూడవచ్చు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు చూడొచ్చు, లేదా కందుకూరు చూడొచ్చు. కొన్ని ఊళ్ళలోకి వెళ్ళాలంటే కనీస సౌకర్యాలు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది ఆ రోడ్లు కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది కానీ ఏమీ లేవు, బేసిక్ వస్తువులు ఏమీ లేవు. ఆ చేంజెస్ అన్నీ కూడా మనం చూసాము. సో నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేసింది రోడ్లు. ఫస్ట్ రోడ్లు అయితే ఉన్నాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చింది, రోడ్లు వచ్చేసినవి, కొత్త బస్సులు ఆల్మోస్ట్ 433 పైచిలకు కొత్త బస్సులు వచ్చినవి, ఇంకా 2,000కు పైగా ఆర్టీసీలో కొత్త బస్సులు రాబోతున్నవి. ఇలా ప్రతి రంగం మీద కూడా ఏదైతే ఒక ఇంపాక్ట్ఫుల్ రూలింగ్ అనేది ఒక బాధ్యతాయుతంగా అనేది చేయడం అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఈ 1 మంత్లో. అండ్ మీరు అన్నట్టుగా ఇవన్నీ రన్ అవుతున్నాయి. బట్ ముఖ్యంగా ప్రభుత్వానికి చూసుకుంటే ముందున్న సవాల్స్, గత ప్రభుత్వము ఉచితంగానే సంక్షేమాలు ఇచ్చింది, దానికి ఇంపాక్ట్ కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకాలు కూడా అలానే ఉన్నాయి కొంచెం. కాకపోతే మీకు ఇంకా ఎక్కువ ఇస్తాము, ఒక బిడ్డకి ఇచ్చే 15,000 ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఇస్తాము అని మాట్లాడారు. సో ఇంత నష్టాల్లో ఉన్న ప్రభుత్వము ఈ పథకాలని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలదు అనుకుంటున్నారు? ఎందుకంటే లోటు బడ్జెట్లో రాష్ట్రం నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం నడవాలి అంటే బడ్జెట్ కావాలి, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న బడ్జెట్ కావాలి. సో ఇవన్నీ రన్ చేయాలంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇలాంటి వైపు ఎలా ఉంటుంది అంటారు? అంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు మేము. ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. మనది ఇట్లకి ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో ఆ జరిగిన విధానం అనేది కరెక్ట్గా జరగల. ఆంధ్రాకి అప్పులు ఇచ్చి తెలంగాణకి ఆస్తులు ఇచ్చారు.
10 ఏళ్ల పాటు రావాల్సిన మనకి ఏదైతే ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం తెచ్చుకోవడంలో వైఫల్యం పొందాం. ఈవెన్ దో ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని, ఆ సవాల్ని, ఆ శాపాల్ని సైతం వరంగా మార్చుకొని ఇప్పుడు ఏదైతే ఉన్న మనకు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి, ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆ సంకల్ప శక్తి అనుకోవచ్చు, ఆ శక్తితో ఈ శాపాలను వరంగా మార్చుకుంటూ ఇంతకుముందున్న ప్రభుత్వం చేయలేని పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి కూడా నేను గమనించిందంటే మ్యామ్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అన్నం, మనకి అన్నదాన సుఖీభావ్ అంటారు కదా, కైండ్ ఆఫ్ థింగ్, అలా అన్నం పెట్టే ఒక మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో పథకం అవినీతి చేస్తారు. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 1 monthలోని చాలా వరకు ఆల్మోస్ట్ మేజర్ అన్ని ఏరియాస్లో కూడా అన్న క్యాంటీన్స్ రావటం అండ్ డొక్కా సీతమ్మ గారి పేరు ప్రపోజల్ తీసుకురావటం, ఇవన్నీ చేయటం అనేది నిస్వార్థ రాజకీయాలకి నిర్వచనం కనిపించింది. అండ్ ఇట్ వాజ్ నాట్ ఏ ఈజీ థింగ్ మ్యామ్, ఎందుకంటే ఇటు పక్కన మనకి రెవెన్యూ లేదు, ఇన్కమ్ లేదు. సో లేకుండా వీటిని క్రియేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళడం కత్తిమీద సాము లాంటిది. బట్ ఈ ఛాలెంజ్ని ప్రతి టైంని కూడా యూటిలైజ్ చేసుకుంటూ చేయటంలో ఇప్పుడు మన రాష్ట్రానికి ఇద్దరు సీఎంలాగా నా కంటికి కనపడుతూ ఉంటారు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. అలాగే ఆ రిజల్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి, ఆ ఇమీడియట్ రిజల్ట్స్ కూడా మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు మనం చూస్తుంటే మనకి ఏదైతే క్యాపిటల్ అనుకున్నామో ఇన్ని రోజులు 5 ఏళ్ల వరకు మనకు కన్ఫ్యూజన్ ఉంది. 3 క్యాపిటల్ సిస్టమ్స్ అనేది ఎన్నో కంట్రీస్ ప్రపోజల్ చేసినవి, అవన్నీ కూడా ఫెయిల్యూర్ సిస్టమ్స్. మనకి ఆఫ్రికాలో వచ్చినవి ఆ 3 క్యాపిటల్ సిస్టమ్ ప్రపోజల్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ సిస్టమ్స్. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందు వరకు సోల్లెస్ క్యాపిటల్ లెస్ స్టేట్ అనేవాళ్ళు, ఇప్పుడు మనకి అమరావతి హిస్టారికల్ నేమ్. అంత ఈజీ కాదు, మనం చూస్తే కైండ్ ఆఫ్ ఒక హిస్టారికల్ నేమ్, ఒక చరిత్ర ఉన్న పేరు తెచ్చుకున్నాం. అండ్ దానికి చుట్టూరు ఒక ప్రపోజల్స్ వచ్చేసినాయి, ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావటం. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ వచ్చిందో దాని చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ భూమి అంతా పుంజుకుంది. మళ్ళీ వాటికి ఎలా అంటే ప్రాణం పోసినంత ఊపిరి పీల్చుకుంది అనుకోవచ్చు. దాని చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో కంపెనీస్ కూడా 10 years పాటు మనకి సెజ్లో భాగంగా ఇప్పుడు ఇన్ఫోసిస్ కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీస్ అక్కడ పెట్టడానికి విముఖత చూపిస్తున్నాయి, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. బికాస్ ఈ రోజున మనకి మన హైదరాబాద్ ఇన్ని ఫలాలు, ఇంత ఒక డెవలప్మెంట్ మనం చూస్తున్నామంటే ఇదంతా కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ కావచ్చు, ఆయన యొక్క ఆలోచన కావచ్చు, ఈ రోజు ప్రతిఫలం. అలాగే ఇవి 20 టార్గెట్గా పెట్టుకొని ఈ నెక్స్ట్ 10 years టార్గెట్గా పెట్టుకొని చేసిన అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఈజీగా మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు మన HCL ఉంది మ్యామ్, ఆల్మోస్ట్ కొంతమంది కొలీగ్స్తో వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు తెలిసింది, విజయవాడలో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ అనేది అక్కడ ఆల్రెడీ దే స్టార్టెడ్ వర్కింగ్ దే. HCL, ఇన్ఫోసిస్ అండ్ విప్రో దే స్టార్టెడ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ ఏదైతే ఉందో స్లోగా షిఫ్ట్ అవుతూ ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే హైదరాబాద్లో రావాల్సిన పెట్టుబడులు కూడా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ వల్ల ఆంధ్రాకి వలస ఛాన్సెస్. అండ్ నిన్న కూడా మీరు అన్నట్టుగా కొన్ని కంపెనీస్ సార్ తోటి, చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్ అవ్వడం, మాట్లాడడం, బడ్జెట్ అవన్నీ కూడా చూసాం 2 రోజుల క్రితం. నిన్న కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. భూ కబ్జాలు ఎంత పెద్ద ఎత్తులో, ఎన్ని ఎకరాలు వైసీపీ గవర్నమెంట్, ఎంపీలు వీళ్ళంతా కూడా ఎలా కబ్జా చేశారు వైజాగ్లో, అంటే కొన్ని ఓల్డేజ్ హోములు కావచ్చు, కొన్ని ఆశ్రమాలకు సంబంధించింది కావచ్చు, ఇలా భూ కబ్జాలన్నీ కూడా చేసేశారు. సో ఈ భూ కబ్జాల మీద ఆయన రిలీజ్ చేసిన శ్వేతపత్రం కూడా ప్రజలందరికీ షాకింగ్గానే ఉంది. సో వీటి మీద కూడా ఎలాంటి ఉక్కుపాదం మోపబోతున్నారంటారు? యాక్చువల్గా మీరు చాలా గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఈ లాస్ట్ 5 ఏళ్లలో ప్రజలకు జరిగిన అభివృద్ధి కంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా జరిగిన అభివృద్ధి చాలా ఎక్కువ. ఇప్పుడు మనకి కంప్లీట్ ఉల్టా ఉంది. ఇప్పుడు నిజంగా చూస్తే ఈ రోజున మనకి జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు కూడా కంప్లీట్గా తన ఏదైతే పర్సనల్గా వచ్చిందో పర్సనల్ది పక్కన పెట్టేశారు. నిన్న ఒక స్టేట్మెంట్లో కూడా చెప్పారు, ప్రజల యొక్క సొమ్ము నాకు ₹1 కూడా అవసరం, ₹1 కూడా నేను తీసుకోను. మా ఒక క్యాబినెట్లో వచ్చి మీ క్యాంప్ ఆఫీస్కి ఇన్ని కోట్లు తీసుకెళ్ళండి, మీరు నిర్మించుకోండి, ఫర్నిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి అంటే, ఇప్పుడు ఏదైతే ఉందో నేను రోడ్డు మీద నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని, ర్యాలీలు రోడ్డు మీద కూర్చొని ఇక్కడికి వచ్చిన వాడిని, ఇప్పుడు ఉన్నది నాకు మాట్లాడటానికి సమస్యల పరిష్కారానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలు, ప్రజల సొమ్ముతో వద్దు, ఏదైతే ఉందో వాటిని కంటిన్యూ చేయండి అని చెప్పాను. వ్యక్తిగత డెవలప్మెంట్కి ఎటువంటి స్కోప్ ఇవ్వట్లేదు మేము. ఇంతకుముందు మనం చూస్తే వైజాగ్లో ఒక పర్సనల్ దానికి ఒక బాత్ టబ్కి 30 లక్షలు రుషికొండ ప్యాలెస్కి ఇంత పర్సనల్గా ఇంత లగ్జరీస్గా పెట్టుకున్నారు. సో ఇటు పక్కన చూస్తే దెర్ ఆర్ మెనీ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద అన్ఎంప్లాయ్మెంట్. ఒక చేత్తో డిగ్రీ పట్టా పట్టుకొని ఇంకో చేత్తో ఖాళీ పొట్ట పెట్టుకొని అమీర్పేట్ గల్లీల్లో ఎంతమంది తిరుగుతున్నారు. వాళ్ళకి ఎటువంటిది ఏది చూపించలేదు. ఏదనంటే ఒక వాలంటరీ చూపించామంటున్నాం. సో వాలంటరీ ఎంత మేము 5,000 10,000 అంటే చదువుకున్న
విద్యకి ఆ చదువుకి తగ్గ జాబ్ చేయించడంలో వైఫల్యం చెందారు. ద సేమ్ టైం గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది డిఎస్సి అనేది ఎటువంటి నోటిఫికేషన్స్లో 5 ఏళ్లలో ఒక్కటి ఇచ్చింది లేదు. జాబ్ క్యాలెండర్స్ అన్నారు, ఏ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి వచ్చిన ఈ 1 monthలోనే మనకి చూస్తున్నాం చాలా. ఇప్పుడు డిఎస్సి జాబ్ క్యాలెండర్స్ నోటిఫికేషన్స్ రావడం కావచ్చు, అండ్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయడం కావచ్చు. ద సేమ్ టైం ఒక చేతితో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూనే రెండో చేతితో ప్రైవేటైజేషన్, క్యాపిటల్స్ని అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించేలాగా సెజ్లో వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ క్రియేట్ చేస్తూ ఇక్కడికి పెట్టుబడులు పెట్టండి, తద్వారా మన లోకల్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. క్యాంపస్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ టైం ఏ గవర్నమెంట్ చేపట్టనేది స్కిల్ డెవలప్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే నమ్మారు, ఎప్పుడైతే స్కిల్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైనా బతకగలడు. స్కిల్ మనకి కంపల్సరీ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే చాలు, ఎన్ఆర్ఐఎస్ వాళ్ళు ప్రపంచ నలుమూలలో ఉన్నారు. సో అక్కడ నుంచి ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి చాలా కంపెనీస్ కూడా ముందుకు వచ్చినాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ కావచ్చు, లేదా పవర్ బిఐ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఇలా సర్టిఫైడ్ కోర్సెస్లో వాళ్ళకి స్కిల్ అప్ చేసి వాళ్ళని అక్కడి నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకుంటే సో మనకి ఒక రిసోర్సెస్ అనేది ఇక్కడ డెవలప్ చేసుకోగలుగుతాము. తద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ అవుతుందో అక్కడ మనకి ట్యాక్సెస్ వస్తాయి. ఈ రోజున హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే కారణం ట్యాక్సెస్. సో ఆ ట్యాక్సెస్ అనేది మనకి ఎక్కడికో వేరే స్టేట్కి పోకుండా ఇక్కడే మనకు వస్తుంది. ఈ ట్యాక్సెస్ వస్తాయి, ఇక్కడ నుంచి డెవలప్మెంట్ అభివృద్ధి చెందొచ్చు. సో హీ నోస్ హౌ టు లైక్ బిల్డ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఆబ్వియస్లీ ఒక హోప్ అయితే ప్రతి ఒక్కరిలో క్రియేట్ అయింది. అండ్ మీరు అన్నట్టుగా ఇది సబ్జెక్ట్తో పాటుగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట, నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ తీసుకున్నా కొంతమంది అపోజిషన్స్ మాట్లాడుతుంటారు కదా, ఏమని ఆయన ప్రచారంలో చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ అంతా కూడా డేటా తీసుకొని అమ్మాయిల డేటాలు ఆడవాళ్ళ డేటాలు కలెక్ట్ చేసి ఆడవాళ్ళని తలరిస్తున్నారు. అంటే 30,000 మంది పైగా ఆడవాళ్ళు మిస్సింగ్ అయ్యారు మన ఏపీలో అని ఆయన ప్రతి సభలో చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఈ విషయం గురించి అంతా సభలో గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో ఎలాంటి రక్షణ కల్పించబోతున్నారు, మిస్ అయిన ఆ 30,000 ఆడవాళ్ళని ఎలాగ తిరిగి రాపించబోతున్నారు, ఈ సవాల్ మేము విసురుతున్నాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకొక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇది కూడా ఆయనకు ఒక సవాల్ లాంటిదే కదా. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుంది. ఇప్పుడు 5 ఏళ్ళు పాలన అధికారం ఉన్నప్పుడు అది చేయలేని వైఫల్యంలో అప్పుడు చేయలేని వాళ్ళకి అడిగే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇది వాళ్ళ అర్హతతో వాళ్ళు ఏమి అడగడానికి లేదు. ఒకవేళ అడిగినా కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, యాక్చువల్గా మన స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయిన విత్ ఇన్ వీక్స్లోనే ప్రజా పాలన అంటే ప్రజల దగ్గరికే పాలన లాగా తీసుకొచ్చినప్పుడు జనరల్ కామన్ పబ్లిక్లో మనం చూసాం అది. సో ఒక లేడీ వచ్చి ఇలా నా బిడ్డ మిస్ అయింది అని చెప్పినప్పుడు విత్ ఇన్ ద ఓవర్ ద కాల్ తను అయితే ఒక రెస్పెక్టివ్ ఆథరైజ్డ్ ఆ పర్సనల్స్ ఉన్నారు వాళ్ళకి ఇలా కాల్ చేసి మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఇలా ఫైల్ చేశారంటే కదా, దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఒకవేళ ఒక నెక్స్ట్ ఏమేమి తీసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వాళ్ళని వీళ్ళ పర్సనల్ దానికి కనెక్ట్ చేసి పర్సనల్ టీమ్కి అక్కడ నుంచి ఫాలోఅప్ చేసి విత్ ఇన్ ఏ డేస్ ఎన్నో సంవత్సరాల నుంచి దొరకని అమ్మాయిని విత్ ఇన్ ఏ డేస్ మనకి తీసుకొచ్చారు. ఇలాంటివి మనకి తెలిసింది ప్రజలకు కనిపించేది ఒక కేసు. ఇలాంటిది కనపడకుండా దీని మీద వర్క్ చేసిన డిపార్ట్మెంట్ వర్క్ చేసిన కేసెస్ కోకొలలు అండ్ ఎంతో మందిని కూడా తీసుకొస్తుంది ద హెల్ప్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్. అందరినీ కూడా దే ఆర్ ట్రేసింగ్ ఇట్ అవుట్, దే ట్రాకింగ్ ఇట్ అవుట్ అండ్ ఏదైతే మనకి ఉంది వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సో వాటిలో భాగంగానే మనం చూసాం, నేను యాక్చువల్గా ఒక్కటి మూవీలో చూసాను, తను స్కూటీ పోయింది అంటే వెంటనే డిస్మిస్ చేయడం, అలా నేను రియల్ లైఫ్ లో చూసాను. అది రియల్ లైఫ్ లో కనిపించిన హీరో అంటే మనం స్క్రీన్ మీద ఎంతో మంది హీరోస్ యాక్షన్ కట్ కనపడుతుంటుంది, బట్ రియల్ లైఫ్ లో ఉండే హీరోస్ వెరీ అరుదు. అందులో ప్రాణాలకి లెక్క చేయకుండా పోరాడే ఒక వ్యక్తి అన్డౌటెడ్లీ జనసేన వచ్చి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తను ఎప్పుడు చూసినా కానీ తన మాటలు ఒకటే కనపడుతుంది, మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, తర్వాత తరాల కోసం తరతరాల కోసం మనం బతకాలి, వాళ్ళ కోసం మనం ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఏదైతే ఉన్నాయో మనతోనే సెల్ఫిష్గా అంతగా కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కోసం మన ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క అడుగు వాళ్ళ కోసమే ఉండాలి. వాళ్ళ కోసం అవసరమైతే నా సొంత ఫ్యామిలీని సొంత బిడ్డలను కూడా పక్కన పెట్టేస్తా అని చెప్పి అది అన్నింటిలో కూడా నిస్వార్థం కనపడుతుంది. అంటే నేను ఇంతవరకు ఇది చూడలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఏదైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నింటిలో కూడా పురోగతి కనిపిస్తూ ఉంది. నిన్న మన నారా లోకేష్ గారు, మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా కువైట్లో ఒక పర్సన్ అలా ఏదైతే ఇలా స్కామ్లో ఇరుక్కొని అక్కడికి వెళ్ళి ఉంటే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చేరితే విత్ ఇన్ ఏ డేస్ స్పాంటేనియస్గా అతన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అండ్ వాళ్ళతో ఒక వీడియో కూడా చేయించడం జరిగింది. సో అందరికి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఓకే ఇది మన ప్లేసు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడేవాళ్ళు, భయపడేవాళ్ళు.
ఎందుకంటే అక్కడి నుంచి వస్తే ఎట్లా ఉంటుంది ఏదో అని. ఈ రోజున చాలామంది గర్వంగా చెప్పుకుంటున్నారు, పలానా పిఠాపురం అనేది అసలు పేరు కూడా ప్రపంచ దిక్కులకి నేమ్ వ్యాపించింది. సో అలా ఆ గర్వపడేలాగా ప్రతి ఒక్క తెలుగు వాడి యొక్క రోషం, మీసం, పౌరుషం గర్వపడేలాగా వీళ్ళు పరిపాలన ఈ 1 monthలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ 1 monthలోనే ఇలా తీసుకొచ్చారంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఏ రీతిలో ఉండేదని ప్రతి ఒక్క ఓటేసిన ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఓటరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిన్న మన పిఠాపురంలో అక్కడ స్థానికులతో మేము ఒకసారి మాట్లాడుతుంటే, అక్కడ మేము ఎలక్షన్ టైంలో వాళ్ళందరితో టచ్లో ఉండే అనమాట, గ్రూప్స్లో ఉండే. అక్కడ మా గ్రూప్స్తో చెప్తూ ఉన్నారు, సార్ మేము పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఓటేసామో ఆ ఓట్ ఫుల్ఫిల్మెంట్ మాకు అయిపోయింది. ఆయన 5 సంవత్సరాలు చేసిన పని ఈ 5 వారాల్లో చేశారు. మాకు కావాల్సిన రోడ్లు వచ్చేసినాయి, మా భూములకి రెక్కలు వచ్చేసినాయి. మేము ఇంతకుముందు ఒక పెళ్లి చేయాలంటే 5-6 ఎకరాలు అమ్ముకునే వాళ్ళము, ఇప్పుడు మాకు అరెకరా ఇచ్చేసినా కానీ తీసుకుంటున్నారు. పిఠాపురం అనే పేరు చెప్తే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రీచ్ అయిపోయింది. బట్ అంతటితో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారితో ఆగలేదు. తన యొక్క లక్ష్యం, తన యొక్క ఆశయం, తన యొక్క విజన్ వేరే ఉంది. తనకి పదవులు వీటిని ఇవన్నీ ఎప్పుడు కూడా ఆశించే వ్యక్తి కాదు, అందరికి తెలిసిందే అది. బట్ చూస్తుంటే ఇట్లాంటి వ్యక్తి ఆంధ్ర ప్రజలకు పుట్టడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అనేది ఈ నేల చేసుకున్న అదృష్టం. ఒక అల్లూరు సీతారామరాజులో చూసాము, ఒక పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాము. గ్రేట్ వర్డ్. అల్లూరు సీతారామరాజు గారితో పోల్చారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ వర్డ్. బట్ మనము ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నామన్నా, అతనికి ఇన్స్పైర్ అవుతున్నామన్నా, అతని అడుగుజాడలో నడవాలన్నా ఎవరు నడవలేరు. ఒక సినిమా చూస్తే ఒక ఫ్యాన్ అయిపోతాం, కానీ ఒక కార్యకర్తగా మారాలన్నా, అతని గురించి నేను పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి అంటే మన మనసులో ఎంతో ప్రేమ లేదా ఆయన నుంచి మనం చూసిన విషయాలు మనల్ని ఎంతో ఆలోచన విధానం వైపు నడుపుతాయి. సో మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి మీరు చూసినప్పుడు కావచ్చు, మాట్లాడినప్పుడు కావచ్చు, మీరు అంత ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్ ఏంటి అసలు? అదొక్కటి చెప్పండి, నాకు తెలుసుకోవాలని. యాక్చువల్గా అంటే మనకి అన్కండిషనల్గా చాలా థింగ్స్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. నాకు బాగా ఇన్స్పైర్ చేసింది అతని నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏంటంటే, మనం ఏ రంగంలో ఉంటామో ఆ రంగంలో మనం 100% ఎఫర్ట్స్తో కంప్లీట్గా ఫుల్ఫిల్గా వర్క్ చేయాలి. ఎటువంటి భయం ఏమీ లేకుండా, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడే పటిమ ఉంటుంది కదా, ఆ ధైర్యం, ఆ తెగింపు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, జనాల కోసం బ్రతికే ఒక ఇది చాలా తక్కువ. మనందరం అనుకుంటాం ఈ నేల నాది, ఈ భూమి నాది అని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుస్తే ఎవరైనా ఈ భూమికి చెందాల్సింది, ఏది మనకి దిస్ నథింగ్. ఎంత పెద్ద విల్లాస్ అయినా, ఎంత పెద్ద ప్యాలెస్లు అయినా అంతే, ఎవరైనా సరే తీసుకెళ్ళలేము, ఏమి తీసుకెళ్ళాం, ఒక పేరు ఇది తప్పించి ఏమి తీసుకెళ్ళాం. ఏదైనా సరే ఈ భూమికి చెందాల్సింది. సో నాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి బాగా ఇన్స్పైర్ చేసిందంటే, మేము పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా, నాకు తెలిసినప్పుడు చూసినప్పుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆలోచన కావచ్చు, తన యొక్క పని కావచ్చు, ఎప్పుడైనా కూడా తరతరాలకి తర్వాత తరాల కోసం ఉంటుంది, ఫ్యూచర్ కోసం ఉంటుంది. మనం కల్కి మూవీ చూసాం, ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత వాటర్ కోసం కాంప్లెక్స్ ఏదో అన్నట్టుగా. సో ఇప్పుడు మనం ఇలా మన స్వార్థపరంగా గ్రీడీ కోసం చూస్తూ ఉంటే దెర్ ఇస్ నథింగ్. ఏదో ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది, మేము ఎర్త్ కెన్ ఫుల్ఫిల్ ఎవ్రీ మ్యాన్స్ నీడ్, నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్. మనకి భూమి మీద కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా భూమి అనేది తీరుస్తుంది, కానీ ఆశలు పనికిరావు, అత్యాశలు అనేవి పనికిరావు. సో అట్లాంటి ఫుల్ఫిల్ చేయటంలో పవన్ కళ్యాణ్ గారు అనేది ముందుంటారు. అండ్ ఆయన చేసే ప్రతిదీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. నాకు ఎప్పుడైనా డౌన్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ విన్నా, ఆయన ఒక స్పీచ్ విన్నా కానీ వెంటనే ప్రతి ఒక్క ఎనర్జీ పాస్ అయిపోతుంది, ఓకే ఇది మనం చేయాలని. అంతే. గ్రేట్ అండ్ వెల్ సెడ్ అండి. పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పారు.